నాదం స్వరనాదం స్వరనాదం. నాదయోగం సర్వరోగ నివారిణి. కలం గళం మూల్పూరి శ్రీవాణి. మానవ జీవన ప్రయాణంలో శబ్దం అనేది ఒక విడదీయలేని భాగం. కానీ ఆ శబ్దం క్రమబద్ధమై లయబద్ధంగా మారినప్పుడు అది సంగీతం అవుతుంది. భారతీయ పురాణాలు ఉపనిషత్తుల ప్రకారం నాదం అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. అందుకే దీనిని నాదబ్రహ్మ అని పిలుస్తారు. సంగీతం కేవలం వినోద సాధనం మాత్రమే కాదు, అది ఒక గొప్ప ఔషధం. శరీరాన్ని మనస్సును ఏకకాలంలో శుద్ధి చేయగల శక్తి ఒక్క నాదయోగానికి మాత్రమే ఉంది. నాదయోగం గురించి తెలుసుకుందాం. యోగశాస్త్రంలో నాదయోగం ఒక ప్రత్యేకమైన మార్గం. బాహ్యంగా వినిపించే సంగీతం ఆహతనాదం ద్వారా అంతర్గతంగా వినిపించే నిశ్శబ్ద తరంగాలను అనాహతనాదం అంటే పట్టుకోవడమే అన్నమాట. ఈ యోగం యొక్క పరమార్థం అని చెప్పచ్చు. సంగీతంలోని స్వరాలు మన శరీరంలోని శక్తి కేంద్రాలైన షట్చక్రాలపై ప్రభావం చూపుతాయి. తద్వారా మనలో ఉన్న రుగ్మతలు తొలగి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సంగీతం ఒక మానసిక వైద్యుడిగా చెప్పుకోవచ్చు. నేటి యాంత్రిక జీవనంలో మనిషిని పీడిస్తున్న అతి పెద్ద సమస్య ఒత్తిడి అంటే స్ట్రెస్. అలాగే డిప్రెషన్ నుంచి విముక్తి. మధురమైన రాగాలను వినడం వల్ల మెదడులో డోపమైన్ వంటి సంతోషాన్నిచ్చే హార్మోన్లు విడుదలవుతాయి. ఇది కుంగుబాటు అంటే ముఖ్యంగా డిప్రెషన్ అంటారు కదా, దాని నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఏకాగ్రత పెంపు. సంగీత సాధన చేసే పిల్లల్లో మేధస్సు, జ్ఞాపక శక్తి సాధారణ పిల్లల కంటే ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు. అలాగే నిద్రలేమికి చెక్ పెట్టేయడం. రాత్రిపూట ప్రశాంతమైన వీణానాదం లేదా వేణుగానం వినడం వల్ల ఇస్నోమ్నియా అంటే నిద్రలేమితనం ఉంటుంది కదా, సమస్య కూడా దూరం అవుతుంది. రాగ చికిత్స. భారతీయ శాస్త్రీయ సంగీతంలోని రాగాలకు ప్రకృతితోనూ మానవ శరీరంలోని నాడులతోనూ విడదీయలేని సంబంధం ఉంది. శంకరాభరణ రాగం తీసుకుంటే మానసిక స్థైర్యాన్నిస్తుంది, భయాన్ని పోగొడుతుంది. అదే ఆనందభైరవి రాగం తీసుకుంటే రక్తపోటును తగ్గిస్తుంది, నియంత్రణలో పెడుతుందన్నమాట. అద్భుతంగా పనిచేస్తుంది ఈ రాగం. అలాగే నీలాంబరి. నిద్ర రావడానికి ఈ రాగం దివ్య ఔషధం. ఇంకా శ్రీరంజని. జీర్ణక్రియ సంబంధిత సమస్యలను నయం చేసే శక్తి ఈ రాగానికి ఉంది. అలాగే మధ్యమావతి. వేసవిలో శరీర తాపాన్ని తగ్గించి చలవనిస్తుందన్నమాట. ఇంకా శారీరక ఆరోగ్యానికి నాద సాధన ఏ విధంగా ఉపయోగపడుతుంది? సంగీతం కేవలం వినడమే కాదు, పాడటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా శ్వాసకోశ ఆరోగ్యం. సంగీతంలో ప్రాణాయామం అంతర్భాగంగా ఉంటుంది. గమకాలు పలకటం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఆస్తమా వంటి వ్యాధులు అదుపులోకి వస్తాయి. అలాగే గుండె ఆరోగ్యం. లయబద్ధమైన సంగీతం విన్నప్పుడు గుండె కొట్టుకునే వేగం క్రమబద్ధం అవుతుంది. ఇది హృదయ సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. ఇంకా నొప్పి నివారిణి. శస్త్రచికిత్స ద్వారా అంటే అది చేయించుకున్న తర్వాత లేదా తీవ్రమైన దీర్ఘకాలిక నొప్పులతో బాధపడేవారు సంగీత చికిత్స, మ్యూజిక్ థెరపీ అంటాం కదా, దాని ద్వారా ఉపశమనం పొందుతున్నారని ఆధునిక వైద్య శాస్త్రం కూడా అంగీకరిస్తోంది. అలాగే నేటి అవసరం నాదోపాసన ఏ విధంగా ఉంది అంటే, మందులు కేవలం శరీరాన్ని మాత్రమే బాగు చేస్తాయి, కానీ సంగీతం ఆత్మను స్పృశిస్తుంది. ప్రస్తుత కాలంలో హాస్పిటల్స్, ధ్యాన కేంద్రాలు మరియు కార్యాలయాల్లో కూడా సంగీతాన్ని ఒక థెరపీగా వాడుతున్నారు. గర్భిణీ స్త్రీలు శాస్త్రీయ సంగీతం వినడం వల్ల పుట్టబోయే బిడ్డ మానసిక స్థితి మెరుగుపడుతుందని గర్భ సంస్కార్ వివరిస్తోంది. అలాగే సంగీతమపి సాహిత్యం సర్వస్వత్వాహ స్తనద్వయం అంటే సంగీతం, సాహిత్యం సరస్వతీదేవికి 2 హృదయాల వంటివి అని అర్థం. అటువంటి పవిత్రమైన సంగీత కళను కేవలం కాలక్షేపంగా చూడకుండా ఒక జీవన వేదంగా మార్చుకోవాలి. ప్రతిరోజు కనీసం అరగంట పాటు మనసుకు నచ్చిన సంగీతాన్ని వినడం లేదా సాధనం చేయడం అలవాటు చేసుకుంటే రోగాల బారి నుంచి తప్పించుకోవటమే కాకుండా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందవచ్చు.
నాదయోగం అనేది విశ్వం మనకిచ్చిన ఉచిత వైద్యం. దాన్ని అందిపుచ్చుకుందాం. స్వస్తి.